వెల్కమ్ టు టాప్ 99 న్యూస్. సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని బాలుర ఎంజేపీ పాఠశాల నందు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు డైరీలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు చేరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు నరహరి, సీనియర్ నాయకులు మాధవనాయుడు, చిన్నపయ్య, సింగిల్ విండో అధ్యక్షులు నీరుగంటి వీరాంజనేయులు, మార్కెట్ యార్డు డైరెక్టర్ తిరుపాల నాయుడు, డీలర్ల సంఘం అధ్యక్షుడు సిద్ధన్న, రొద్దం మేజర్ పంచాయతీ కన్వీనర్ వాల్మీకి, చిరంజీవి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలుగు యువత అధ్యక్షులు రుద్రప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షులు రవికుమార్, మైనారిటీ సెల్ అధ్యక్షులు మహబూబ్ బాషా, ఎంజేపీ స్కూల్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు, ఉగ్రప్ప, మాజీ ఎంపీటీసీలు అక్బర్, చెన్నకేశవులు, చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్, పెద్ద చిక్కాల రెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, స్కూల్ సిబ్బందికి మరియు విద్యార్థి తల్లిదండ్రులకు నమస్కారాలు. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులైన శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి సవితమ్మక్క గారు తన తండ్రి అయినటువంటి ఎస్ రామచంద్రారెడ్డి పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఆ ట్రస్ట్ తరపున ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ మరి అనంతపురం జిల్లాలోనే ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ ట్రస్ట్ ద్వారా గర్భిణీలకు గుట్టూరు, సోమందపల్లి, వృద్ధం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పౌష్టికారం అందించి వారిని ఆదుకుంటున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన సౌదమ్మ గారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు చదువులో